హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 32వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. అవును, అసలు మీరు వెళ్ళాక ఏమి జరిగిందంటే అని అందరి వైపు చూశాడు. అందరూ చంద్రశేఖర్ ఏం చెప్తాడని ఆశగా చూశారు. వెంటనే తన పాకెట్లో ఉన్న గన్ తీసి శంకర్ని పార్వతిని షూట్ చేశాడు. ఊహించని చర్యకి అందరూ షాక్ అయ్యారు. నాన్న అంటూ అంజలి ఏడుస్తూ శంకర్ దగ్గరికి వెళ్ళింది. ఎవరికి వారే షాక్గా అలాగే నిలబడిపోయారు. ఎలా కనబడుతున్నాను మీ అందరి కంటికి? నన్ను ఒంటరి చేస్తేనే నేను బాధపడి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పటమా? గగన్ తండ్రి విశ్వరూపం చూసేసరికి సైలెంట్గా ఫోన్ తీసుకొని పక్కకెళ్ళాడు. అమ్మ, నాన్న లేవండి, నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటూ అంజలి ఏడుస్తుంది. అయ్యయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మీ అమ్మా నాన్న లేరని నువ్వు అస్సలు బాధపడకు. నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను కదా, కన్నీరెందుకు వేస్ట్ చేయటం అన్నాడు చంద్రశేఖర్. చంద్ర మాటలకి అందరూ భయంగా చూశారు. కానీ రుద్ర మాత్రం కోపంగా ముందుకొచ్చి, ఏంటి నాన్న మీరు చేసింది? ఇంత నీచానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదు తెలుసా? నా దారికి అడ్డొస్తే ఎవరిని వదలనరా, అలాంటిది మీ మామయ్య ఇంకా ఆ దరిద్రురాలు. చంద్ర మాట పూర్తి కాకుండానే వర్మగారు కోపంగా ముందుకొచ్చి చంపపై కొట్టారు. మొదటిసారి అనిపిస్తుంది అసలు నిన్ను ఎందుకు కన్నానా అని. సేమ్ ఫీలింగ్ నాన్న, ఫస్ట్ టైం అనిపిస్తుంది అసలు నిన్ను భూమి మీద ఎందుకు ఉంచానా అని. రుద్ర అలానే చూశాడు. డబ్బు పిచ్చి ఉంటుందని తెలుసు, కానీ తన తండ్రికి మనిషిని చంపేసే అంత డబ్బు పిచ్చి ఉందని గ్రహించలేకపోయాడు. అంటే నువ్వు కూడా ఎందుకు భూమికి భారం? నాకు తెలుసురా, నువ్వు చివరికి నన్ను కూడా చంపుతావని. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడెందుకు సైలెంట్గా ఉంటాను అని తను తెచ్చిన గన్ బయటికి తీసి చంద్ర భుజాన్ని షూట్ చేశారు వర్మగారు. అందరూ షాక్లోనే ఉన్నారు. రుద్ర, తొందరగా మావయ్యని అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు. సరే తాతయ్య అంటూ శంకర్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో గగన్ వచ్చి పార్వతిని ఎత్తుకొని ఇద్దరూ బయటికి తీసుకుని వెళ్తుంటే చంద్ర కోపంగా తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా గన్ తీస్తుంటే వర్మగారు కోపంగా ముందుకు వచ్చి చంద్ర చేతిలో ఉన్న గన్ విసురుగా లాక్కొని, కన్న కొడుకు అని కూడా చూడను, ఇక్కడే నిన్ను చంపేసి పాతేస్తాను అని తార వైపు చూసి, తార, అంజలిని అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అన్నాడు. సరే తాతయ్య, కానీ మీరు అన్నది, వీడిని పోలీసులకు అప్పచెప్పాలి కదా, తొందరగా వెళ్ళు అన్నాడు. సరే తాతయ్య అని తార అంజలిని దగ్గరికి తీసుకుని వీల్ చైర్లో ఉన్న శోభనాన్ని తీసుకుని వెళ్తుంటే తార, ఒకసారి ఆగు. ఏమైంది అత్తయ్య? కోపంగా చంద్ర వైపు చూసి, నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అసలు పార్వతి నీ దగ్గర ఉన్నప్పుడే మా అన్నయ్య నిన్ను చంపేయాలని, కానీ కేవలం నా పసుపు కుంకుమల కోసం ఆలోచించి నిన్ను ఏం చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు అనిపిస్తుంది మా అన్నయ్య ఎంత తప్పు చేశాడు. తన మెడలో ఉన్న తాళిని తీసి కోపంగా చంద్ర ముఖంపై విసిరి కొట్టి, ఇప్పుడు పద తార అంతా అంజలి, శోభన, తార బయటికి వెళ్ళగానే, చూసావా చివరికి కట్టుకున్న పెళ్ళామే నిన్ను ఎలా చూసింది, ఇప్పుడు బ్రతికి ఉండి ఏం సాధిద్దామని అన్నాడు. నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, కానీ లేదంటే నా భార్య అని చూడకుండా దాన్ని ఇక్కడే నరికి పడేసావని. అయినా అది నాకేం చేసిందని మంచాన పడి నాకు సుఖాన్ని కూడా ఇవ్వలేకపోయింది. అప్పుడే చచ్చింది, అది దాన్ని చంపడం కూడా వేస్టే అంటూ చంద్ర నొప్పితో విలవెల్లాడుతూ అనేసరికి వర్మగారు కోపంగా చంద్ర చంపపై కొట్టారు. చావు దగ్గరికి వస్తున్నా కూడా నీకు భయం లేదు అని చంద్ర కాలుపై షూట్ చేశారు. ఊరుకో అంజలి, ఏం కాదు, చూడు అత్తయ్య మావయ్య కాసేపటికి నవ్వుతూ నీతో మాట్లాడతారు. ఎందుకక్క అమ్మా నాన్నకి ఇలా జరుగుతుంది? మావయ్యకి ఎందుకు నాన్నంటే అంత కోపం? అంజలి, ఏడవకు, నా మాట విను. ఏడవకుండా ఎలా ఉండగలనక్క? జీవితం అంతా కష్టాలే పడ్డారు, ఇప్పుడు కూడా చావుతో పోరాడుతున్నారు. ఎలా బాధపడకుండా ఉండగలను? ఏం కాదంజలి, మా అన్నయ్య తన ప్రేమ కోసం ఆయన త్వరగా కోలుకుంటాడు అని శోభన ధైర్యం చెప్పింది. కానీ అంజలి మనసు మాత్రం బాధపడుతూనే ఉంది. కాసేపటికి వర్మగారు లోపలికి రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. నాన్న, మీకేం కాలేదు కదా? రుద్ర ఉండగా నాకేమవుతుంది? నా కోసం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు కదా. అసలు ఏం జరిగింది నాన్న? నన్ను చంపాలని చూశాడు. వాడు అలాంటి పని చేస్తాడని గగన్ని హాస్పిటల్కి వెళ్ళమని వీడు నా దగ్గరికి వచ్చాడు. ఇంతలో పోలీసులు రావటం, ఆ నీచుని తీసుకుని వెళ్ళటం జరిగాయి. ఎందుకు నాన్న బ్రతికే ఉంచారు? చంపేయాల్సింది. ఎందుకు? చంపితే వాడికి మనకి పెద్ద తేడా ఏముంటుంది? చేసిన పాపానికి జీవితాంతం కాలం శిక్ష అనుభవిస్తాడు. మీకేం కాలేదు కదా తాతయ్య? లేదు తల్లి, నాకేం కాలేదు. ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు? అమ్మా నాన్నకి ఏమీ కాదు. అంజలి బాధగా రుద్రాన్ని చూసింది. రుద్ర ఏమీ మాట్లాడలేదు. గట్టిగా ఆమె చేతిని పట్టుకొని తన స్పర్శతోనే ఆమెకి ధైర్యం చెప్పాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో అందరూ ఆతృతగా చూశారు. ఎలా ఉంది డాక్టర్? మా నాన్నకి అమ్మకి ఏం కాలేదు కదా? ఆపరేషన్ చేశాం, కాసేపటికి ఇద్దరికీ స్పృహ వస్తుంది.
థ్యాంక్ యూ డాక్టర్. అందరూ రిలాక్స్గా చైర్లో కూర్చున్నారు. ఇప్పుడు భయం పోయిందా? అమ్మ నాన్నతో మాట్లాడే వరకు నాకు టెన్షన్ పోదు బావా. పిచ్చిపిల్ల, ఎందుకే అంత భయం? నాన్నకి గుండెల్లో తగిలింది బుల్లెట్, అందుకే ఆపరేషన్ చేయడానికి ఇంత టైం పట్టింది. అయినా మామయ్యకి ఏం కాదు, ఇంకా నువ్వు ఏడవటం మానేయ్ అన్నాడు రుద్ర. కాసేపటికి పార్వతికి స్పృహ రావడంతో అందరూ లోపలికి వెళ్ళారు. ఎలా ఉంది పార్వతి? బానే ఉంది నాన్న. ఆయనకి ఎలా ఉంది? శంకర్ని ఐసీయూలో పెట్టారు. స్పృహ రావటానికి టైం పడుతుంది. అమ్మ ఎలా ఉంది అన్నది అంజలి. అంజలి అంటూ బాధగా చూసేసరికి, వద్దమ్మా బాధపడుకు, నాన్నకేమీ కాదు అని పార్వతి చేతిని గట్టిగా పట్టుకుంది. నా వల్లే కదా నాన్న అన్నయ్య అలా మారిపోయాడు, లేదంటే కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేది అని పార్వతి అంటుండగా, లేదు పార్వతి, నువ్వు వచ్చాక ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది. నువ్వు ఈ టైంలో ఆ రాక్షసి కోసం ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అని అందరూ చెప్పడంతో పార్వతి చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుంది. ఆమె మనసంతా శంకర్ చుట్టూనే తిరుగుతుంది. అందరూ లోపల ఉన్న రుద్ర మాత్రం ఐసీయూ రూమ్ దగ్గర నిలబడి గ్లాస్ డోర్ నుంచి శంకర్ని చూసి బాధపడ్డాడు. చిన్నప్పటి నుంచి శంకర్ తనని ఎలా చూసుకున్నాడో ఒక్కొక్కటిగా గుర్తుకు రాగానే రుద్ర కంట్లో తడి. ఇక్కడేం చేస్తున్నావు అని అతని భుజంపై చేయి వేసి శంకర్ని చూసి అడిగింది అంజలి. ఏం లేదు, ఎలా ఉంది అత్తయ్యకి అని అడిగాడు. బాగానే ఉంది బావా, నీరసంగా ఉండి పడుకుంది. సరే, ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదు, వెళ్ళి అమ్మ దగ్గరుండు అన్నాడు. లేదు, అందరూ అమ్మ దగ్గరే ఉన్నారు. నాన్న లేవగానే నన్ను అడుగుతారు కదా, అందుకే ఇక్కడున్నాను. ఎవరు చెప్పారే? లేవగానే మా మామయ్య నన్నే అడుగుతాడు, నీకంటే ఎక్కువ నేను. అంత సీన్ లేదు, నేనే ఎక్కువ ఇష్టం అని కోపంగా చెప్పింది అంజలి. బెడ్ మీద ఉన్న శంకర్కి స్లో రావడంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటికి వచ్చారు. ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు. ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉంది, లోపలికి వెళ్ళి చూడండి, అలానే ఒక్కొక్కరిగా మాత్రమే వెళ్ళండి. సరే డాక్టర్ అని రుద్ర లోపలికి వెళ్ళబోతూ అంజలిని చూశాడు. ఎందుకు కోపంగా చూస్తావు? నువ్వే వెళ్ళు అని రుద్ర అనగానే అంజలి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. నాన్న ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. రుద్ర ఎందుకు లోపలికి రాలేదు అని అడిగాడు. ఆ మాటకి అంజలి కోపంగా వెనక్కి తిరిగి రుద్రాని చూసింది. నవ్వు ఆపుకొని ఇప్పుడు ఏమంటావు అన్నట్టు అల్లరిగా రుద్ర చూసేసరికి అంజలి కోపంగా లుక్కిచ్చి, నాన్న రుద్ర ఇష్టమా నేనంటే ఇష్టమా నిజం చెప్పండి అన్నది. ఆపుతావా నీ అల్లరి? ఎలా ఉంది మావయ్య లోపలికి వస్తూ అడిగాడు రుద్ర. బాగానే ఉందిరా. అత్తయ్యకి ఎలా ఉంది? మీతో ఇంకా జీవితం పంచుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఆ మాటకి శంకర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నాన్న మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగింది. మీ ఇద్దరికంటే నా పార్వతి నాకు ఇష్టమ్మా అని శంకర్ అనగానే అంజలి నవ్వుతూ రుద్రాన్ని చూసింది. ఎంత తెలివి నాన్న మీకు? తెలివి ఏంటిమ్మా అంటూ నవ్వుతూ చూశారు. కాలం ఎవరి కోసం ఆగుతుంది? కొన్ని సంవత్సరాల తర్వాత కిచెన్ రూమ్లో వంట చేస్తుంది అంజలి. అమ్మ అంటూ బుడిబుడి అడుగులతో కిచెన్ రూమ్కి వచ్చింది అంజలి కూతురు శరణ్య. ఏమైంది శరణ్య అంటూ వెనక్కి తిరిగిన అంజలి శరణ్యని చూసి షాక్ అవ్వింది. ఏంటే వంట నిండా ఆ మట్టి, మళ్ళీ ఏం తొందర పని చేసావు? అదే అమ్మా మరి అంటూ అంజలి కోపంగా చూసింది. అప్పుడే ఏడుస్తూ లోపలికి వచ్చింది తార చిన్న కూతురు హాసిని. హాసి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పిన్ని నా చేతిలో ఉన్న బాల్ తీసుకుని ఆడుకుంది, బాల్ బయటికి విసిరింది. ఎందుకు విసిరావని అడిగితే స్కూల్లో చింటూను కొట్టానని, ఎందుకు మా రాక్షసి అమ్మతో చెప్పావు అని నన్ను బెదిరించి కొట్టి లోపలికి వచ్చింది. అవునా అంటూ కోపంగా శరణ్యని చూసింది. అంజలి ఘాటుగా చూసేసరికి పరుగులు తీసింది. చూడు పిన్ని, నన్ను కొట్టిందే కాకుండా బురదలో కూడా తోసేసింది. ఏడవకు బంగారం, రా నీకు స్నానం చేయిస్తాను అని హాసినిని ఎత్తుకొని స్నానం చేయించి నీట్గా రెడీ చేసి, హాసినిని నువ్వు జ్యూస్ తాగు, నేను ఇప్పుడే వస్తాను. సరే పిన్ని. అంజలి కోపంగా తన రూమ్కి వెళ్ళింది. శరణ్య అని అంజలి కోపంగా అరిచేసరికి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రుద్ర, ఏంటి అరుపులు? ఏం చేస్తున్నావే నా కూతుర్ని అంత గట్టిగా అరుస్తున్నావు అన్నాడు. ఏం చేసిందా? స్కూల్లో పిల్లల్ని కొడుతుంది చాలదా అన్నట్టు ఇప్పుడు హాసినిని కూడా కొట్టింది. అవునా? కానీ ఎందుక మీ గారాలు పట్టి స్కూల్లో గొడవ పడుతుంది కదా, ఆ విషయం నాకు చెప్పినందుకు హాసినిని కొట్టింది. కర్టెన్ చాటున దాక్కున్న శరణ్య బయటికి వచ్చి అన్ని అబద్ధాలు చెప్తుంది డాడీ. అమ్మ హాసినినే నన్ను కొట్టింది, కావాలంటే మీరే చూడండి, నా డ్రెస్ కూడా పాడైపోయింది అంటూ ఏడుపు ముఖం పెట్టుకొని శరణ్య రుద్రకి కంప్లైంట్ ఇచ్చేసరికి అంజలి కోపంగా ముందుకు వచ్చి, ఏయ్ అబద్ధాలు ఆడేవంటే ఇప్పుడు నిజంగానే కొడతాను అన్నది. డాడీ శరణ్య మంచిది కదా? అవును చాలా మంచిది, నువ్వు వెళ్ళి స్నానం చేసే, మీ అమ్మతో మాట్లాడతాను అన్నాడు.
ఆపండి ఇంకా ఇద్దరు. దాన్ని మీరు వెనకేసుకొని రాకండి. నీ పని ఇప్పుడు కాదే, తర్వాత చెప్తాను అంటూ కోపంగా బయటికి వెళ్ళింది అంజలి. ఏంటి మా అలా ఉన్నావు? అమ్మకి కోపం రప్పించాను కదా. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి హాసినికి సారీ చెప్పు. నేను అమ్మ కోపాన్ని ఇట్టే పోగొడతాను అన్నాడు. సరే నాన్న అంటూ శరణ్య నవ్వుతూ బయటికి వెళ్ళగానే రుద్ర ఫ్రెష్ అవి బయటికి వచ్చాడు. హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకోవడం చూసి, ఏంటి అందరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను రుద్ర, అంజలి కోసం వచ్చాను అని సునీత అనగానే, పిలుస్తాను మేడం. ఇంతకీ శ్రీజ రాలేదే, ఎక్కడ ఉంది అని అడిగాడు. మొన్ననే కదా పెళ్ళైంది, వాళ్ళ హస్బెండ్తో కలిసి హనీమూన్కి వెళ్ళింది. రుద్ర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళాడు. రుసరుసలాడుతున్న అంజలి ముఖం చూడగానే, ఎందుకు వచ్చిన తంట అని ఫ్రిడ్జ్లో వాటర్ తాగి, మీ మేడం వచ్చారు, బయటికి వెళ్ళి కనిపిస్తే బాగుంటుందేమో. అంజలి ఏమీ మాట్లాడలేదు. కోపంగా బయటికి వచ్చి సునీతతో మాట్లాడి శంకర్ పార్వతి మధ్యలో కూర్చుంది. ఏంటిమ్మా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, కొంచెం నీరసంగా ఉంది. అవును, ఈ మధ్యన అంజలి ఎందుకో నీరసంగా కనిపిస్తుంది అన్నారు పార్వతి. ఎందుకు కనిపించదు, శరణ్య అల్లరి అంతా ఎంత కాదు కదా అంటూ శంకర్ అనగానే అందరూ నవ్వుకున్నారు. ఇంతలో అంజలి పరుగున లేచి షింక్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకునేసరికి అందరూ కంగారుగా చూశారు. అందరూ ఏమైంది అని అడిగారు. ఏమైందంటావేంటి అన్నయ్య, శరణ్యని బుల్లి తమ్ముడిని ఇస్తుందేమో, అది ఎవరికి అర్థం కావటం లేదా? శోభన మాటలకి అందరూ అంజలిని చూశారు. సిగ్గుతో అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళింది. ఏంటి రుద్ర అక్కడే నిలబడ్డావు, వెళ్ళు అంజలి దగ్గరికి. వెళుతానమ్మా అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అంజలి దగ్గరికి వెళ్ళాడు. చాలా సంతోషంగా ఉందండి. అవును పార్వతి, ఇదే కదా మనం కోరుకున్నది. ఇల్లంతా ఎంత కలకలలాడుతుంది. నిజంగా మీరు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ సంతోషాన్ని, ఈ జీవితాన్ని నిజంగానే మిస్ అయ్యేదాన్ని. ఎలా మిస్ అవనిస్తాను, నీకు తోడుగా శంకర్ ఉన్నాడు కదా అని పార్వతి చేతిని గట్టిగా పట్టుకుని చిన్నగా నవ్వాడు శంకర్. అతని ప్రేమను చూసిన పార్వతి మనసులోనే శంకర్కి గుడి కట్టేసింది. పార్వతి శంకర్ని చూసి అందరూ ఎవరి దిష్టి తగలకూడదని మనసులో అనుకున్నారు. రూమ్కి వచ్చిన రుద్ర డోర్ వేసి బెడ్ మీద కూర్చున్న అంజలిని చూశాడు. అంజలి అని పిలిచాడు. నవ్వుతూ రుద్రాన్ని చూసి సిగ్గుతో తలని దించుకుంది. ఆమె పక్కన కూర్చుంది అంజలి. చెప్పు బావా అన్నది. ముందు జ్యూస్ తాగు అన్నాడు. నువ్వే తాగు. నీకు ఇంకా కోపం పోలేదా అన్నాడు. అస్సలు పోలేదు అన్నది. స్నానం చేసి బయటకు వచ్చిన శరణ్య అంజలి కోపంగా ఉండడం చూసి, అమ్మ ఎందుకు ఇంకా కోపంగా అన్నావు అని అడిగింది. అంజలి మౌనంగా ఉంది. నేను హాసినికి సారీ చెప్పాను, ఇంకెప్పుడు స్కూల్లో గొడవ పడను, ప్లీజ్ మా అంటూ తన చిట్టి చిట్టి చేతులతో అంజలి చింగ్ పట్టుకొని, డాడీ అమ్మ కోపంలో భలే ముద్దుగా ఉంటుంది కదా, కాకపోతే ఒక్కటి. ఏంటమ్మా అది? కోపంలో అమ్మ కళ్ళు చూస్తే నాకు భయం వేస్తుంది, అందుకే పారిపోతాను. ఇప్పుడు కూడా చూడు అమ్మ ఎలా ఉందో. నిన్ను ఆగవే అని అంజలి కోపంగా చూడగానే శరణ్య రుద్రాన్ని చుట్టేసి నవ్వుతూ చూస్తుంది. స్వచ్ఛమైన కూతురు చిరునవ్వు చూడగానే అంజలికి కోపం పోయింది. శరణ్య, ఏంటి డాడీ, అమ్మకి జ్యూస్ ఇవ్వు. ఎందుకు? ఎందుకంటే నీకు తోడుగా ఆడుకోవడానికి బుల్లి తమ్ముడొస్తున్నాడుగా. అవునా, కానీ ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడు అమ్మ కడుపులో ఉన్నాడు. అవునా అంటూ అంజలి కడుపు మీద చేయి వేసి, అమ్మ ఎప్పుడొస్తాడు తమ్ముడు? శరణ్య మాటలకి నవ్వుకుని, టైం పడుతుందమ్మా, నువ్వు ముందు భోజనం చేయి. తింటాను అంటూ అంజలి ఒడిలోకి కబుర్లు చెబుతూ నిద్రపోయింది శరణ్య. ప్రేమగా శరణ్య నుదుటిన ముద్దు పెట్టి తనని సరిగా పడుకోబెట్టింది అంజలి. ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదు అంటూ రుద్ర రెండు చేతుల్ని చాపగానే నవ్వుతూ అతని కౌగిల్లో కరిగిపోయింది అంజలి. అలా ఈ కథ సుఖాంతమైంది. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎప్పటికైనా ఒకటవుతారని ఆశతో ఎదురుచూసిన శంకర్ పార్వతీల ప్రేమ కథ, అంజలి రుద్రాల మధురమైన ప్రేమ కావ్యం అలా ముగిసింది. ఈ కథని చదివి ఆదరించిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.